Good morning students. Today we are going to discuss about distributed database system design. Already we have discussed that in distributed databases data is stored at multiple sites. Same data multiple sites లో స్టోర్ అయి ఉంటుంది అని డిస్కస్ చేసాం. సో దాని రిలేటెడ్ సిస్టమ్ డిజైన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ we are going to discuss about strategy and objectives. Okay. So in this location transparency మనం డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో డేటా మల్టిపుల్ సైట్స్ దగ్గర ఉంటుంది అని చెప్పుకున్నాం కాబట్టి యూజర్ అనేవాడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఏ సైట్ నుంచి మనం డేటా యాక్సెస్ చేసాం అనేది. బట్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నెసరీ టు ద యూజర్. ఓకే, అందుకని ఏం చేయాలి, ఆ డీటెయిల్స్ ఏది మన యూజర్కి ఇవ్వకూడదు. ఓకే, ఏ సైట్ నుంచి యాక్సెస్ చేస్తాడు అనేది యూజర్కి తెలియకూడదు. ఓకే, సో ఇట్ ఎనేబుల్స్ ద యూజర్ టు యాక్సెస్ డేటాను ఎలా యాక్సెస్ చేస్తాడు ఇక్కడ యూజరు, వితౌట్ నోయింగ్ ఎట్ విచ్ సైట్ ద డేటా రిసైడ్స్. ఏ సైట్లో ఆ డేటా ఉన్నదనేది యూజర్కి తెలియకుండానే ఆ డేటాని యాక్సెస్ చేస్తాడు. ఓకే, దట్ మీన్స్ లొకేషన్ ఆఫ్ డేటా ఈజ్ హిడెన్ ఫ్రమ్ ద యూజర్. ఆ డేటా ఏ లొకేషన్లో ఉన్నది అనేది ఫస్ట్ మనం హైడ్ చేయాలి, యూజర్కి తెలియాల్సిన నెసెసిటీ లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రాటజీ. అండ్ కమింగ్ టు ద సెకండ్ స్ట్రాటజీ, దట్ ఈస్ నథింగ్ బట్ రెప్లికేషన్ ట్రాన్స్పరెన్సీ. రెప్లికేషన్ అంటే ఏంటి, ఒకటే కాపీ ఒకటే డేటా మల్టిపుల్ కాపీస్ని మనం స్టోర్ చేస్తే దాన్ని ఏమంటాము, రెప్లికేషన్ అంటాం. వెన్ మోర్ దాన్ వన్ కాపీ ఆఫ్ ద డేటా ఎగ్జిస్ట్. ఓకే, సో మోర్ దాన్ ఒకటే డేటా అది మోర్ దాన్ వన్ కాపీ ఎగ్జిస్ట్ అయినప్పుడు డేటా రిట్రీవ్ చేసేటప్పుడు ఇబ్బంది లేదు. ఒక కాపీ నుంచి ఏ కాపీ నుంచి రిట్రీవ్ చేసినా సేమే వస్తుంది. బట్ వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డూ అప్డేషన్, ఎప్పుడైతే మనం అప్డేషన్ చేస్తున్నామో అన్ని కాపీస్లోనూ అది అప్డేట్ అవ్వాలి. లేదు మల్టిపుల్ కాపీస్లో ఒక దగ్గరే అప్డేట్ అయ్యి ఇంకో దగ్గర అప్డేట్ అవ్వలేదు అని అంటే ఏమవుతుంది, అది ఇన్కన్సిస్టెంట్ డేటా అవుతుంది. ఓకే, దట్ మీన్స్ ఇన్కరెక్ట్ డేటా అవుతుంది అనమాట. ఓకే, సో when more than one copy of the data exists, one copy must be chosen when retrieving the data and all copies must be updated whenever the changes are made. రిట్రీవ్ చేసేటప్పుడు ఏ కాపీ నుంచి అయినా మనం రిట్రీవ్ చేయొచ్చు, కానీ ఏదైనా చేంజెస్ మనం చేసినప్పుడు దాన్ని అప్డేట్ చేయాలి అంటే ఎన్ని కాపీస్ ఉన్నాయో, ఎన్ని లొకేషన్స్ దగ్గర ఎన్ని కాపీస్ ఉన్నాయో అన్ని లొకేషన్స్ దగ్గర ఆ కాపీని మనం అప్డేట్ చేయాలి. లేదు అంటే మనకి ఇన్కన్సిస్టెన్సీస్ అనేది రైజ్ అవుతుంది. Okay, choosing one copy of data for retrieval and always ensure that all copies of the data are updated can be a burden on the users. Okay, రిట్రీవ్ చేసేటప్పుడు మాత్రం ఒక కాపీయే చూస్ చేసుకుంటున్నారు, కానీ అప్డేట్ చేసేటప్పుడు ఏంటి, మల్టిపుల్ కాపీస్ అప్డేట్ చేయాలి. మనకి 10 లొకేషన్స్ దగ్గర సేమ్ కాపీ ఆఫ్ డేటా ఉంది అని అంటే ఆ 10 లొకేషన్స్ దగ్గర అప్డేట్ చేయాలి కాబట్టి అది ఆటోమేటిక్గా యూజర్ మీద బర్డెన్ అవుతుంది. సో ఇట్లాంటి థింగ్స్ని కూడా ఎవరు హ్యాండిల్ చేస్తారు, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో దట్ ఈజ్ అబౌట్ రెప్లికేషన్ ట్రాన్స్పరెన్సీ. రిట్రీవ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచైనా రిట్రీవ్ చేయొచ్చు, కానీ అప్డేట్ చేసేటప్పుడు మాత్రం మనం మల్టిపుల్ లొకేషన్స్ నుంచి అప్డేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, కాన్ఫిగరేషన్ ఇండిపెండెన్స్. వాట్ ఇట్ విల్ డూ ఈజ్, మనం ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ని యాడ్ చేసినా లేకపోతే కొత్త హార్డ్వేర్ని యాడ్ చేసినా ఉన్న కాంపోనెంట్స్ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది చూసుకుంటుంది. ఓకే, సో ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేది ఏమీ డిస్టర్బ్ అవ్వదు, అది యూజర్కి కూడా తెలియాల్సిన నెసెసిటీ కూడా లేదు. కొత్త కాంపోనెంట్స్ యాడ్ చేసినా, రీప్లేస్ చేసినా, హార్డ్వేర్ రీప్లేస్ చేసినా, యాడ్ చేసినా, సో వితౌట్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఉంచుకొని మనం చేంజ్ చేసినా, ఏ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్ఫిగరేషన్ ఇండిపెండెన్స్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, నాన్ హోమోజీనియస్ డిబిఎంఎస్. మనం మొన్న డిస్కస్ చేసాము 2 టైప్స్ ఉంటాయని, హోమోజీనియస్ యాజ్ వెల్ యాజ్ నాన్ హోమోజీనియస్. ఓకే, హోమోజీనియస్ హెట్రోజీనియస్ అని కూడా అనుకోవచ్చు నాన్ హోమోజీనియస్ని. సో ఇక్కడ ఏమవుతుంది, డిబిఎంఎస్ హోమోజీనియస్ అంటే ఏంటి, సేమ్ ఉంటుంది, కానీ నాన్ హోమోజీనియస్ అంటే ఏంటి, డిఫరెంట్ వెండార్స్ డిఫరెంట్ మోడల్స్ని సపోర్ట్ చేస్తారు. ఓకే, సో డిఫరెంట్ వెండార్స్ డిఫరెంట్ మోడల్స్ దగ్గర యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, అవన్నీ ఇంటిగ్రేట్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. సో దానికి ఏంటి, ఒక సింగిల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని మనం ఈ డేటాబేసెస్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, సో దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు యాక్సెస్ ద డేటా. సో ద డిఫరెంట్ డేటా మోడల్స్, మనం ఏవైతే డిఫరెంట్ డేటా మోడల్స్ వాడుతున్నామో అవన్నీ యూజర్కి తెలిసినాయి అంటే మళ్ళీ యూజర్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, సో దో వీఆర్ యూజింగ్ డిఫరెంట్ డేటా మోడల్స్. ఓకే, నాన్ హోమోజినియస్ డిడిబిఎంఎస్లో డిఫరెంట్ డేటా మోడల్స్ వాడుతున్నా కూడా మనం ఆ డిఫరెంట్ డేటా మోడల్స్ని యూజర్కి తెలియాల్సిన నెసెసిటీ లేదు, అదంతా యూజర్ నుంచి హైడ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద స్ట్రాటజీస్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద లొకేషన్ ట్రాన్స్పరెన్సీ. యూజర్కి ఆ లొకేషన్ తెలియాల్సిన నెసెసిటీ లేదు, ఎక్కడి
నుంచి డేటా ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి రిట్రీవ్ చేస్తున్నాడు అనే లొకేషన్ తెలియాల్సింది లేదు. నెక్స్ట్ రెప్లికేషన్ ట్రాన్స్పరెన్సీ, మోర్ దాన్ 1 కాపీ ఆఫ్ ద డేటా అవైలబుల్ ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా రిట్రీవ్ చేయొచ్చు, కానీ అప్డేట్ మాత్రం అన్ని ప్లేసెస్లోనే అప్డేట్ చేయాలి. కాన్ఫిగరేషన్ ఇండిపెండెన్స్ అంటే మనం కొత్త కాంపోనెంట్స్ని యాడ్ చేసినా రీప్లేస్ చేసినా కూడా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేది ఏది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. నాన్ హోమోజినియస్ డిడిబిఎంఎస్, నాన్ హోమోజినియస్ డిబిఎంఎస్లో ఏంటంటే మనకి డిఫరెంట్ వెండార్స్ డిఫరెంట్ మోడల్స్ ఇస్తారు కాబట్టి సో ఇవన్నీ యూజ్ చేయడానికి మనం ఒక ఇంటర్ఫేస్ని వాడతాం. ఇంటర్ఫేస్ వాడినప్పుడు అది యూజర్ అనేవాడు కన్ఫ్యూజ్ అవుతాడు డిఫరెంట్ మోడల్స్ వాడినప్పుడు. సో అట్లాంటి డీటెయిల్స్ అన్నిటికీ కూడా యూజర్ నుంచి హైడ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద స్ట్రాటజీస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డేటా రెప్లికేషన్. వాట్ ఈజ్ మెంట్ బై డేటా రెప్లికేషన్? డేటా రెప్లికేషన్ అంటే ఏంటి అని అంటే డేటా కాపీని మల్టిపుల్ సైట్స్లో స్టోర్ చేస్తే, ఓకే, సేమ్ డేటా కాపీని మనం మల్టిపుల్ సైట్స్లో స్టోర్ చేస్తే దాన్నే మనం డేటా రెప్లికేషన్ అని అంటాము. ఓకే, సో ఫ్రాగ్మెంట్ అంటే ఏంటి? చిన్న చిన్న పార్ట్స్ అనమాట. ఆ ఫ్రాగ్మెంట్ కాపీస్ని సెవరల్ సైట్స్ దగ్గర స్టోర్ చేస్తాం. ఎందుకు సెవరల్ సైట్స్ దగ్గర స్టోర్ చేస్తాం? ఏ విధంగా స్టోర్ చేస్తాం? మనం మొన్న డిస్కస్ చేసుకున్నాం. ఏ విధంగా స్టోర్ చేస్తాము అని అంటే యూజర్కి ఎక్కువ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజర్ లోకల్ సైట్లో స్టోర్ చేస్తాం. మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజర్ ఏదైతే డేటా వాడతాడో దాన్ని మనం లోకల్ సైట్లో స్టోర్ చేస్తాం. లెస్ ఫ్రీక్వెంట్గా ఏదైతే డేటాని యూజర్ యాక్సెస్ చేస్తాడో దాన్ని మనం రిమోట్ సైట్లో స్టోర్ చేస్తాం. డిడిబిఎంఎస్లో మనకి 2 సైట్స్లో స్టోర్ చేయొచ్చు, లోకల్ సైట్స్ యాజ్ వెల్ యాజ్ రిమోట్ సైట్స్. మోస్ట్ ఫ్రీక్వెంట్ డేటా అనేది లోకల్ సైట్స్లో స్టోర్ చేస్తాము. యూజర్ అనేది ఏదైతే లెస్ ఫ్రీక్వెంట్గా వాడుతున్నాడో దాన్ని రిమోట్ సైట్లో స్టోర్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, డిఫరెంట్ సైట్స్లో మనం స్టోర్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఫ్రీక్వెంట్ ఎలక్ట్రానిక్ కాపీయింగ్ ఆఫ్ డేటా. ఓకే, ఎలక్ట్రానిక్ కాపీయింగ్ ఆఫ్ డేటా అని కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. లెట్ us see we are having 3 sites, site 1, site 2, site 3. ఓకే, A1 అనే కాపీని మనం ఎక్కడ స్టోర్ చేసాము? site 1 దగ్గర స్టోర్ చేసాము, యాజ్ వెల్ as site 2 దగ్గర స్టోర్ చేసాము. రిట్రీవ్ చేసేటప్పుడు ఐదర్ A1 site 1 నుంచి అయినా రిట్రీవ్ చేయొచ్చు ఆర్ site 2 నుంచి అయినా రిట్రీవ్ చేయొచ్చు. యూజర్కి ఎక్కడైతే ఏ సైట్ అయితే దగ్గరగా ఉందో ఆ సైట్ నుంచి రిట్రీవ్ చేస్తాడు. కానీ అప్డేట్ చేసేటప్పుడు ఏం చేయాలి? A1 దగ్గర సైట్ 1 దగ్గర అప్డేట్ చేయాలి, సైట్ 2 దగ్గర అప్డేట్ చేయాలి. A2 అనే కాపీ ఏ సైట్స్ దగ్గర మనం స్టోర్ చేసాము? సైట్ 2లో స్టోర్ చేసాము, సైట్ 3లో స్టోర్ చేసాము. అప్డేట్ చేసేటప్పుడు కంపల్సరీ సైట్ 2లో అప్డేట్ చేయాలి, సైట్ 3లో అప్డేట్ చేయాలి. కానీ రిట్రీవల్ అనేది సైట్ 2 దగ్గర ఉంటే సైట్ 2 నుంచి రిట్రీవ్ చేస్తాడు, ఆ సైట్ 3 దగ్గర ఉంటే సైట్ 3 నుంచి రిట్రీవ్ చేస్తాడు. ఓకే, సో స్టోరేజ్ ఆఫ్ డేటా అట్ మల్టిపుల్ సైట్స్. ఓకే, దాన్నే మనం డేటా రెప్లికేషన్ స్పెసిఫై చేస్తాం. సో రెప్లికేటెడ్ డేటా అనేది కంపల్సరీ మనం స్టోర్ చేసేటప్పుడు ఒక రూల్ ఫాలో అవ్వాలి. దట్ రూల్ ఈజ్ కాల్డ్ యాజ్ ది మ్యూచువల్ కన్సిస్టెన్సీ రూల్. సో వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు స్టోర్ అవర్ డేటా ఇన్ రెప్లికేటెడ్ వే వీ హ్యావ్ టు ఫాలో మ్యూచువల్. What the mutual consistency rule will specify to us is it requires that all copies of data fragments be identical. సో ఇక్కడ మనం సైట్ 1 దగ్గర ఉన్న A1 సైట్ 2 దగ్గర ఉన్న A1 సేమ్ సైజ్తో ఉండాలి, ఐడెంటికల్గా ఉండాలి. దాన్నే మనం మ్యూచువల్ కన్సిస్టెన్సీ రూల్ అంటాం. ఇదే ఇక్కడ A2 డేటా ఐటమ్ తీసుకున్నాము అంటే సైట్ 2 దగ్గర ఉన్న సైట్ 3 దగ్గర ఉన్న అది సేమ్ ఉండాలి, సేమ్ సైజ్ ఉండాలి, సేమ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. దాన్నే మనం మ్యూచువల్ కన్సిస్టెన్సీ రూల్ అని స్పెసిఫై చేస్తాం. ఆల్ కాపీస్ ఆఫ్ డేటా ఫ్రాగ్మెంట్స్ బి ఐడెంటికల్, సేమ్ ఉండాలి. సో టు మెయింటైన్ డేటా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని అంటే డేటాబేస్ అనేది ఎప్పుడైనా అప్డేట్ చేసినప్పుడు అన్ని సైట్స్లో రెప్లికాస్ ఎక్కడైతే ఉన్నాయో రెప్లికాస్ ఉన్న అన్ని సైట్స్లోనూ మనం డేటాబేస్ని అప్డేట్ చేస్తేనే మనకు డేటా అనేది కన్సిస్టెన్సీ ఉంటుంది. కన్సిస్టెన్సీ ఈజ్ నథింగ్ బట్ కరెక్ట్నెస్ ఆఫ్ ది డేటా. లేదు అని అంటే అన్ని సైట్స్లోనూ మనం అప్డేట్ చేయలేదు అని అంటే అది ఇన్కన్సిస్టెంట్ డేటా అవుతుంది. ఇన్కన్సిస్టెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఇన్కరెక్ట్ డేటా. ఎప్పుడైనా డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటా కన్సిస్టెన్సీ ఎలా అచీవ్ చేస్తాము అంటే ఏ సైట్స్ దగ్గర మనకైతే రెప్లికాస్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయో అన్ని సైట్స్లోనూ ఎప్పుడైనా చేంజెస్ జరిగినప్పుడు మనం అప్డేట్ చేస్తే డేటా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. లెట్ us see what are the advantages of the replication. అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే అవైలబిలిటీ. సపోజ్ ఇక్కడ సైట్ S1 అనే సైట్ ఫెయిల్ అయింది అనుకోండి, A1 అనే డేటా ఐటమ్ని మనం సైట్ 2 నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. సో సైట్ 3 అనేది ఫెయిల్ అయింది అనుకోండి, సైట్ 3 ఫెయిల్ అయితే A2 అనే డేటాని మనం సైట్ 2 నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మల్టిపుల్ కాపీస్ లేనప్పుడు ఏమవుతుంది, ఆ డేటా అనేది అవైలబుల్ అనేది ఉండదు. బట్ దట్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒక సైట్ దగ్గర ఫెయిల్ అయినా కూడా ఆ పర్టికులర్ డేటాని మనం ఇంకొక సైట్ నుంచి
అవైలబుల్ చేసుకోవచ్చు. ఎందుకు? రెప్లికాస్ ఉన్నాయి కాబట్టి ఇంకో ప్లేస్ నుంచి కూడా మనం అవైలబుల్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద సెకండ్ అడ్వాంటేజ్, దట్ ఈస్ నథింగ్ బట్ ది ప్యారలలిజం. అంటే ఏంటి? మనం మల్టిపుల్ సైట్స్లో ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ సైట్స్లోనూ మనం డిఫరెంట్ క్వెరీస్ని యాక్సెస్ చేసుకొని మన డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, బ్యాంక్ ఇన్ఫర్మేషను. సో ఒక ప్లేస్లో నుంచి మనం కస్టమర్ అడ్రస్ అప్డేట్ చేయొచ్చు, ఒక ప్లేస్లో నుంచి డిపాజిట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయొచ్చు, ఒక ప్లేస్లో నుంచి మనం విత్డ్రాల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయొచ్చు. సో ప్యారలల్గా డిఫరెంట్ క్వెరీస్ని మనం ప్రాసెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ ది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఈజ్ రెడ్యూస్డ్ డేటా ట్రాన్స్ఫర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏదైతే మోర్ ఫ్రీక్వెంట్ డేటా ఉంటుందో అది కస్టమర్ లోకల్ సైట్లోనే స్టోర్ చేస్తాం. లెస్ ఫ్రీక్వెంట్ డేటా మాత్రమే మనం రిమోట్ సైట్లో స్టోర్ చేస్తాం కాబట్టి డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా తక్కువే జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఏదైతే ఎక్కువ నెసెసిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ అది పర్టికులర్ సైట్లోనే స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఆ సైట్లోనే మన డేటా యాక్సెస్ అనేది జరుగుతుంది కాబట్టి రెడ్యూస్డ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. రెడ్యూస్డ్ డేటా ట్రాన్స్ఫర్ ద్వారా ఏంటి? మనకు ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ అవుతాయి. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రెప్లికేషన్? ఫస్ట్ వన్ ఈజ్ ద అవైలబిలిటీ, సెకండ్ వన్ ఈజ్ ద parallelism, and third one is the reduced data transfer. Not only advantages, we are having some disadvantages of replication is also there. What is the disadvantage? Increased cost of the updates. Okay, ఎందుకు? రెప్లికాస్ ఉంటున్నాయి కాబట్టి ఒక ప్లేస్లోనే కాకుండా మనం మల్టిపుల్ ప్లేసెస్లో అప్డేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి దాని కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ కాంప్లెక్సిటీ ఆఫ్ కన్కరెన్సీ కంట్రోల్. స్పెషల్ కన్కరెన్సీ కంట్రోల్ మెకానిజమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? మనం ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో సైట్ 1 దగ్గర ఒక సపోజ్ మనం ఒకరికి ఒక చెక్ ఇచ్చాము, ఒకరి దగ్గర ఏటీఎం ద్వారా మనం డ్రా చేస్తున్నాము. అలా డ్రా చేస్తున్నప్పుడు కన్కరెంట్గా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అది ఇన్కన్సిస్టెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా ఇన్కన్సిస్ట్ అవ్వకుండా ఉండటానికి మనం స్పెషల్ కన్కరెన్సీ టెక్నిక్స్ అనేది వాడాల్సి ఉంటుంది. సో దానివల్ల కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది రెప్లికేషన్. ఫస్ట్ disadvantage is nothing but the increased cost of the update. Second disadvantage is nothing but the increased complexity of the concurrency control. Next, we are having 3 replication scenarios are there. First one is fully replicated, second one is partially replicated, and third one is unreplicated database. What is a fully replicated database? Fully replicated database అంటే ఏంటి అంటే, డేటాబేస్ అనేది మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ది డేటాని మల్టిపుల్ సైట్స్ దగ్గర స్టోర్ చేస్తుంది. ఓకే, అంటే ఎన్ని ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయో అన్ని ఫ్రాగ్మెంట్స్ రెప్లికేట్ అవుతాయి. ఓకే, సో మన డేటాబేస్లో ఒక 10 ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, మనకు 20 సైట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 20 డిఫరెంట్ సైట్స్ దగ్గర ఈ 10 ఫ్రాగ్మెంట్స్ని మనం స్టోర్ చేస్తాం. ఈజ్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ? నో, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇట్ ఈజ్ ఇంప్రాక్టికల్. ఓకే, బికాస్ ఓవర్ హెడ్ కాస్ట్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి అవసరం లేకపోయినా అన్ని కాపీస్ని మనం డిఫరెంట్ సైట్స్ దగ్గర మనం స్టోర్ చేస్తే ఓవర్ హెడ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది ఇంప్రాక్టికల్ అనమాట. ఫుల్లీ రెప్లికేటెడ్ డేటాబేస్ అంటే ఏంటంటే, మన దగ్గర ఎన్ని ఫ్రాగ్మెంట్స్ ఉంటాయో, మన దగ్గర ఎన్ని సైట్స్ ఉన్నాయో అన్ని సైట్స్లోనూ అన్ని ఫ్రాగ్మెంట్స్ని స్టోర్ చేయడాన్ని ఫుల్లీ రెప్లికేటెడ్ డేటాబేస్ అని స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్, పార్షియల్లీ రెప్లికేటెడ్ డేటాబేస్. వాట్ ఈజ్ పార్షియల్లీ రెప్లికేటెడ్ డేటాబేస్? ఈజ్ ఇట్ విల్ స్టోర్ మల్టిపుల్ కాపీస్ ఓన్లీ సమ్ డేటాబేస్ ఫ్రాగ్మెంట్స్ అట్ మల్టిపుల్ సైట్స్. అన్నిటినీ స్టోర్ చేయదు, ఓన్లీ కొన్ని. ఓకే, సో ఏవైతే నెసెసిటీ ఉన్నాయో వాటిని మాత్రమే స్టోర్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది పార్షియల్లీ రెప్లికేటెడ్ డేటాబేస్. ఓకే, జనరల్గా మోస్ట్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఈ పార్షియల్లీ రెప్లికేటెడ్ డేటాబేస్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. అన్రెప్లికేటెడ్ డేటాబేస్ అంటే ఏంటి? ఒక సింగిల్ సైట్లో మాత్రమే స్టోర్ చేస్తుంది, రెప్లికాస్ ఉండవు, మల్టిపుల్ కాపీస్ అనేది ఉండదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్రెప్లికేటెడ్ డేటాబేస్. హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్? 3. ఫుల్లీ రెప్లికేటెడ్ అంటే అన్ని కాపీస్ అన్ని లొకేషన్స్లో స్టోర్ చేయటం. పార్షియల్లీ రెప్లికేటెడ్ ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే స్టోర్ చేస్తాం. అన్రెప్లికేటెడ్ అంటే ఏంటి? సింగిల్ సైట్లో మాత్రమే స్టోర్ చేస్తాం. And data replication can be done in 3 different ways. First one is nothing but the snapshot replication. Okay, what is meant by snapshot replication? మనం ఎలా అయితే ఫోటో తీసుకుంటే ఎగ్జాక్ట్గా అంతా వస్తుందో అదేవిధంగా ఒక సర్వర్లో ఉన్న డేటాని డైరెక్ట్గా మనం ఎగ్జాక్ట్గా సేమ్ ఇంకో సర్వర్లో కాపీ చేస్తే, ఆర్ ఒక డేటాబేస్ని ఇంకో డేటాబేస్లోకి కాపీ చేస్తే దాన్నే మనం స్నాప్షాట్ రెప్లికేషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మర్జింగ్ రెప్లికేషన్. అంటే ఏంటంటే
ఏంటంటే డేటా 2-3 డేటాబేస్ని మనం కంబైన్ చేసి ఒక సింగిల్ డేటాబేస్ని క్రియేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మర్జింగ్ రెప్లికేషన్. స్నాప్షాట్ రెప్లికేషన్ అంటే ఏంటి? డేటా ఏదైతే ఒక సర్వర్లో ఉందో అది ఎగ్జాక్ట్గా ఇంకో సర్వర్లో కాపీ చేసాము, లేదా ఏదైతే డేటాబేస్ ఒక సర్వర్లో ఉందో ఆ డేటాబేస్ని ఎగ్జాక్ట్గా ఇంకో సర్వర్లో కాపీ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్నాప్షాట్ రెప్లికేషన్. మర్జింగ్ రెప్లికేషన్ అంటే ఏంటి? 2 or more డేటాబేస్ని మనం కంబైన్ చేసి ఒక సింగిల్ డేటాబేస్ కింద ఫామ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది మర్జింగ్ రెప్లికేషన్. థర్డ్ వన్ ఈస్ ద ట్రాన్సాక్షనల్ రెప్లికేషన్. వాట్ ఈస్ ద ట్రాన్సాక్షనల్ రెప్లికేషన్? ఫస్ట్ యూజర్స్ అనేవాళ్ళు మొత్తం ఇనీషియల్ కాపీస్ ఆఫ్ ద డేటాబేస్ని యూజర్స్ అనేవాళ్ళు ఫుల్ ఇనీషియల్ కాపీస్ ఆఫ్ ద డేటాబేస్ని రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడైతే పీరియాడికల్గా అప్డేట్ జరుగుతుందో, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయో, ఆ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు దాన్ని చేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ చేంజెస్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్సాక్షనల్ రెప్లికేషన్. మొత్తం ఫుల్ ఇనీషియల్ కాపీస్ ఆఫ్ ద డేటాబేస్ని రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో, ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏదైనా అప్డేట్ జరిగితే ఆ అప్డేట్స్ని పీరియాడికల్గా అప్డేట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్సాక్షనల్ రెప్లికేషన్. In 3 different ways we are going to perform this database replication. First one is snapshot replication, second one is merging replication, and third one is transactional replication. So ఏదైనా సరే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చేంజెస్ కానీ, ఎడిషన్స్ కానీ, డిలీషన్స్ కానీ పెర్ఫామ్ చేసేటప్పుడు ఏదైనా లొకేషన్స్లో ఎక్కడైతే డేటా డిఫరెంట్ లొకేషన్స్, అదర్ లొకేషన్స్లో కూడా ఆ డేటా ఎక్కడైతే ఉందో అన్నిట్లోనూ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ది. ఓకే, నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ డేటాబేస్ పార్టిషనింగ్. పార్టిషనింగ్ అంటే ఏంటంటే ఏదైతే డేటాబేస్ ఉందో మనం లాజికల్గా డివైడ్ చేస్తాం. ఓకే, అది లాజికల్గా డివైడ్ చేసి డిస్టింక్ట్ ఇండిపెండెంట్ పార్ట్స్, ఓకే, పార్టిషన్ 1, పార్టిషన్ 2, పార్టిషన్ 3 అలా ఒక పి అనే ఒక డేటాబేస్ ఉంటే దీన్ని మనం డిస్టింక్ట్ పార్ట్స్ కింద, డిఫరెంట్ పార్ట్స్ కింద మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం. ఓకే, ఇది ఎందుకు ఇలా చేస్తున్నాం? మనం మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ వైజ్ మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అవైలబిలిటీ కూడా చాలా ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం అలా పార్టిషన్ చేస్తున్నాం. ఏదైతే పార్టిషన్ చేసామో ఆ పార్టిషన్ని మనం మల్టిపుల్ నోడ్స్ ఆర్ మల్టిపుల్ యూజర్స్కి మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, బేస్డ్ ఆన్ ద లోకల్ ట్రాన్సాక్షన్స్. వాళ్ళు లోకల్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి పెర్ఫామ్ చేస్తున్నారు. సపోజ్ ఒక యూజర్ 1 అనే వాడికి ఓన్లీ పార్టిషన్ 1 నెసెసిటీ ఉన్నప్పుడు మనం పార్టిషన్ 1 ఇస్తాం. యూజర్ 2 అనే వాడికి మనకి పార్టిషన్ 1, పార్టిషన్ 3 ఉందనుకోండి నెసెసిటీ, ఆ 2 ఇస్తాం. నెక్స్ట్ యూజర్ 3 అనే వాడికి ఓన్లీ పార్టిషన్ 2 రిక్వైర్మెంట్ ఉందనుకోండి, పార్టిషన్ 2 ఇస్తాం. అలా ఆ యూజర్కి కావాల్సిన దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ పార్టిషన్స్ అనేది యూజర్కి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో పెర్ఫార్మెన్స్ ఫర్ ద సైట్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. ఎందుకు? ఏవైతే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేస్తున్నామో అవన్నీ వాళ్ళకి లోకల్గానే అవైలబుల్ ఉంటుంది కాబట్టి అవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, సో డేటాబేస్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఓవర్ ల్యాపింగ్ అనేది ఉండకూడదు. ఓకే, సో ఒక సేమ్ కాపీస్ రెప్లికేషన్ ఆఫ్ ద డేటా మెయింటైన్ చేసేటప్పుడు డిఫరెంట్ లొకేషన్స్లో ఓవర్ ల్యాపింగ్ అనేది లేకుండా చెయ్యాలి. ఓకే, సో డూప్లికేషన్ ఆఫ్ డేటా ఉండదు కాబట్టి స్టోరింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా అనేది ఈజీగా అవుతుంది. ఎందుకు? రిడెండెంట్ డేటా అనేది అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకు? మనకి P1లో డిఫరెంట్ ఇండిపెండెంట్ పార్ట్స్ ఉన్నాయి, P2లో డిఫరెంట్ ఇండిపెండెంట్ పార్ట్స్ ఉన్నాయి, P3లో డిఫరెంట్ ఇండిపెండెంట్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి రిపిటేషన్ ఆఫ్ ద డేటాకి మనకి పాసిబిలిటీ లేదు కాబట్టి మనకి డూప్లికేషన్ ఆఫ్ ద డేటా రావడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. సో బట్ డేటా అవైలబిలిటీ లిమిట్ అవుతుంది. వై డేటా అవైలబిలిటీ మే బీ లిమిటెడ్? ఎందుకు? సేమ్ సెగ్మెంట్. ఓకే, ఒక డేటా సపోజ్ యూజర్ U1కి P1 P2 కావాలి, U2 కూడా P1 P2 కావాలి అని అనుకోండి. ఓకే, మన ఇండిపెండెంట్ పార్ట్స్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి డేటా అవైలబిలిటీ అనేది మోర్ దాన్ మన లొకేషన్లో ఉండటానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, లిమిటెడ్గానే ఇస్తాము. రిలయబిలిటీ ఈజ్ ఎఫెక్టెడ్. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? ఒక సిస్టమ్ ఫెయిల్ అయ్యింది అనుకోండి, యూజర్ U1 దగ్గర P1 ఉంది, యూజర్ U2 దగ్గర P2 P3 అనే పార్టిషన్స్ ఉన్నాయి. సో U2 అనేది ఫెయిల్ అయింది అనుకోండి, యూజర్ ఏదైతే సైట్ ఉందో యూజర్ 2 ఉన్న సైట్ ఫెయిల్ అయింది అనుకోండి, యూజర్ U1కి P2 P3 అవైలబిలిటీ ఉంటుందా? అవైలబిలిటీ ఉండదు కాబట్టి సో రిలయబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. డేటా సెక్యూరిటీని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు? డిఫరెంట్ పార్టిషన్స్కి డిఫరెంట్ సెక్యూరిటీ టెక్నిక్స్ కావాల్సి వస్తుంది కాబట్టి మన డేటా సెక్యూరిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో పార్టిషన్ అంటే మనం
మనం ఇండిపెండెంట్ పార్ట్స్గా మనం డివైడ్ చేస్తున్నాము. దీనిలో ఏంటంటే మన డేటా అవైలబిలిటీ తగ్గిపోతుంది, రిలయబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది, డేటా సెక్యూరిటీ పెంచుకోవాల్సి వస్తుంది. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ఎట్ ది పార్టిషనింగ్. లెట్ us see డేటా ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అని అంటే ఒక సింగిల్ ఆబ్జెక్ట్ని 2 or more సెగ్మెంట్స్, ఈ సెగ్మెంట్స్నే మనం ఫ్రాగ్మెంట్స్ అని కూడా అంటాము. 2 or more సెగ్మెంట్స్ కింద బ్రేక్ చేస్తే దాన్నే మనం డేటా ఫ్రాగ్మెంటేషన్ అంటున్నాం. వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? సింగిల్ ఆబ్జెక్ట్ని బ్రేక్ చేస్తున్నాం అన్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? అది యూజర్ డేటాబేస్ అవ్వచ్చు, ఆర్ సిస్టమ్ డేటాబేస్ అవ్వచ్చు, ఒక టేబుల్ అయినా అవ్వచ్చు. దాన్ని సింపుల్ పార్ట్స్ కింద మనం బ్రేక్ చేస్తున్నాము, దాన్ని డేటా ఫ్రాగ్మెంటేషన్ అంటున్నాం. ఈచ్ ఫ్రాగ్మెంట్ కెన్ బి స్టోర్డ్ ఎట్ ఎనీ సైట్, ఏ సైట్లో అయినా కూడా మనం స్టోర్ చేస్తాము. అసలు ఫ్రాగ్మెంటేషన్ ఎందుకు యూజ్ అవుతుంది? మనకి ఇక్కడ పార్టిషన్లో రిలయబిలిటీ ప్రాబ్లం ఉంది, డేటా అవైలబిలిటీ ప్రాబ్లం ఉంది, సెక్యూరిటీ ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం డేటా ఫ్రాగ్మెంటేషన్ యూజ్ చేస్తాం. డేటా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా మనకి రిలయబిలిటీ పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాలెన్స్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది, కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, కమ్యూనికేషన్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, సెక్యూరిటీ అనేది కూడా మనకి ఎడిషనల్ టెక్నిక్స్ కూడా అవసరం లేదు. ఓకే, సో దానివల్ల మనం ఫ్రాగ్మెంటేషన్ అనేది యూజ్ చేస్తున్నాం. Let us see what information is necessary for us to decide fragmentation. మనం ఫ్రాగ్మెంట్స్ కింద డివైడ్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి? 2 types of information we need to consider. One is the quantitative information, second one is the qualitative information. Quantitative informationలో మనం ఎంత ఫ్రీక్వెంట్గా ఆ పర్టికులర్ డేటా మీద క్వెరీస్ని పోస్ట్ చేస్తున్నాం. ఓకే, ఏ సైట్లో మనకు ఆ డేటా కావాల్సి వస్తుంది, సో ఏ క్వెరీస్ని మనం రన్ చేస్తున్నాము. ఓకే, అటువంటి ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేసి ఫ్రాగ్మెంట్ చేస్తాం. క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్లో ఎట్లాంటి యాక్సెస్ చేస్తున్నాము? రీడ్ యాక్సెస్ చేస్తున్నామా, రైట్ యాక్సెస్ చేస్తున్నామా ఆ డేటా మీద? సో ఈ 2 types ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని బట్టి మనం ఫ్రాగ్మెంటేషన్ చేస్తున్నాం. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి మనం ఫ్రాగ్మెంటేషన్ చేయడానికి. హారిజాంటల్, వర్టికల్ యాజ్ వెల్ యాజ్ మిక్స్డ్. మిక్స్డ్ మీన్స్ హారిజాంటల్, వర్టికల్ కంబైన్ చేస్తాం. సో కమింగ్ టు దిస్ హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్. హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే ఒక రిలేషన్ని మనం సబ్సెట్స్గా డివైడ్ చేస్తే దాన్ని మనం హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఓకే, ఇఫ్ వీఆర్ గోయింగ్ టు డివైడ్ ఎ రిలేషన్ ఇంటూ సబ్సెట్స్ ఆఫ్ టుపుల్స్, టుపుల్స్ని అంటే రోస్ని మనం టుపుల్స్ అంటాము. ఓకే, ఒక రిలేషన్ని మనం సబ్సెట్స్ ఆఫ్ టుపుల్స్ కింద డివైడ్ చేస్తే దాన్నే హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ ఒక డిఫరెంట్ నోడ్లో స్టోర్ అవుతుంది. ఈచ్ ఫ్రాగ్మెంట్కి యూనిక్ రోస్ ఉంటాయి. ఓకే, సో see here, whenever we are going to use select statement with where clause. ఓకే, మీరు ఆల్రెడీ ల్యాబ్లో చేసుంటారు. సెలెక్ట్ స్టేట్మెంట్ విత్ వేర్ క్లాజ్ అనేది సింగిల్ అట్రిబ్యూట్ మీద మాత్రమే యాక్సెస్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ స్టూడెంట్ మార్క్స్ ఈక్వల్ టు 100. ఓకే, సో ఒక సింగిల్ యాట్రిబ్యూట్ మీద మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇటువంటి కేసెస్లో మనం హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్ స్పెసిఫై చేస్తాం. సీ హియర్ హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్ మనం 3 parts కింద ఉంది అని అనుకుంటే either this part or this part or this part. This will comes under the horizontal fragmentation. ఒక రిలేషన్ని సబ్సెట్ ఆఫ్ టుపుల్స్ కింద డివైడ్ చేయాలి అని అంటే మనం హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్ వాడతాం. ఎగ్జాంపుల్ చెప్తాను దీని తర్వాత. నెక్స్ట్ వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్. ఇట్ రిఫర్స్ టు ద డివిజన్ ఆఫ్ రిలేషన్ ఇంటూ అట్రిబ్యూట్స్. ఓకే, ఇందాక రోస్ అన్నాము, ఇప్పుడు కాలమ్స్. సో విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ కాలమ్స్గా డివైడ్ అయితే అదేమో వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది, రోస్గా డివైడ్ అయితేనేమో అది హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది. ఓకే, సో ఒక టేబుల్లో మనం ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ టేబుల్లో సెకండ్ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాం, టేబుల్లో థర్డ్ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుంటే దట్ ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ కమింగ్ టు ద మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్. మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ స్ట్రాటజీస్. హారిజాంటల్ వర్టికల్ కలిపితే వచ్చే స్ట్రాటజీస్ కలిపితే వచ్చేదే మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్. సో ఒక టేబుల్ది తీసుకున్నాము అంటే అది సెవరల్ రోస్గాను డివైడ్ అవుతుంది అండ్ కాలమ్స్గాను డివైడ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్. చూడండి ఇక్కడ ఇదేమో హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్, దిస్ ఈజ్ వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్, దిస్ ఈజ్ హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ దిస్ ఈజ్ వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్. దిస్ ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్. సో హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్ అంటేనేమో రోస్గా డివైడ్ అవుతుంది, వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ ఏమో కాలమ్స్గా డివైడ్ అవుతుంది, మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్ వచ్చేటప్పటికి బోత్ రోస్ యాజ్ వెల్ యాజ్ కాలమ్స్.
కాలమ్స్గా డివైడ్ అయితే, ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫ్రాగ్మెంటేషన్? సో హారిజాంటల్గా ఫ్రాగ్మెంటేషన్ చేస్తే మనకి ప్యారలల్ ప్రాసెసింగ్, ఒక రిలేషన్ మీద మనం ప్యారలల్గా ప్రాసెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక రిలేషన్ స్ప్లిట్ అవుతుంది కాబట్టి ఆ ట్యుపుల్స్ ఎక్కడైతే లొకేట్ అవుతాయో, ఓకే, మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఎక్కడైతే యాక్సెస్ అవుతున్నాయో వాటి దగ్గర మనం లొకేట్ చేసేయచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్. వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్యుపుల్స్ స్ప్లిట్ అయినప్పుడు ప్రతి పార్ట్ ఆఫ్ ద ట్యుపుల్ని మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ లొకేషన్లో స్టోర్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఒక ఐడి బేసిస్ మీద ఎఫిషియెంట్గా మనం జాయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో దట్ వీ విల్ సీ విత్ ఎగ్జాంపుల్. ఒక రిలేషన్ తీసుకుందాం, అకౌంట్ అనే రిలేషన్ తీసుకుంటే అకౌంట్కి అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? అకౌంట్ నెంబర్ ఉంది, బ్రాంచ్ నేమ్ ఉంది, బ్యాలెన్స్ ఉంది. ఓకే, సో చూడండి, సెలెక్షన్ ఆపరేషన్ అప్లై చేసాం. ఓకే, బ్రాంచ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హిల్ సైడ్. అకౌంట్ అనే రిలేషన్ మీద హిల్ సైడ్ అనే యాట్రిబ్యూట్, హిల్ సైడ్ బ్రాంచ్ నేమ్ హిల్ సైడ్ సాటిస్ఫై అనే రోస్ని మనం రిట్రీవ్ చేస్తున్నాము. ఓకే, సో హిల్ సైడ్ ఉన్న రోస్ ఏమేమి ఉన్నాయి? అకౌంట్ 305, అకౌంట్ 226, అకౌంట్ 115కి బ్రాంచ్ నేమ్ హిల్ సైడ్ ఉంది కాబట్టి ఆ రోస్ మాత్రమే రిట్రీవ్ అయి ఉన్నాయి. సెకండ్ది చూడండి, అకౌంట్ 2 ఈజ్ ఈక్వల్ టు బ్రాంచ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలీ వ్యూ ఉన్న బ్రాంచ్ నేమ్ ఉన్న రోస్ను మాత్రమే రిట్రీవ్ చేసాము. ఓకే, సో దిస్ ఈజ్ 177, 402, 408. ఇక్కడ 3 రోస్ రిట్రీవ్ అయినాయి. ఓకే, ఓన్లీ రోస్ మీద అప్లై చేస్తాం హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనం ఎంప్లాయీ రిలేషన్ మీద అప్లై చేస్తున్నాము. బ్రాంచ్ నేమ్, కస్టమర్ నేమ్, ట్యుపుల్ ఐడి. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇది ప్రొజెక్షన్ ఆపరేషన్. బ్రాంచ్ నేమ్ కామా కస్టమర్ నేమ్ కామా ట్యుపుల్ ఐడి ఆఫ్ ఎంప్లాయీ. అంటే ఒక ఎంప్లాయీ కాలమ్స్ ఏమేమి రిట్రీవ్ చేయాలనుకుంటున్నాము? బ్రాంచ్ నేము, కస్టమర్ నేము, ట్యుపుల్ ఐడి కాలమ్స్ని రిట్రీవ్ చేసాం. ఇక్కడేమో రోస్ని రిట్రీవ్ చేసాం, ఇక్కడ కాలమ్స్ని రిట్రీవ్ చేసాం. సెకండ్ రిలేషన్ చూడండి, అకౌంట్ నెంబర్, బ్యాలెన్స్, ట్యుపుల్ ఐడి. ఎంప్లాయీ రిలేషన్ మీద అకౌంట్ నెంబరు, బ్యాలెన్స్, ట్యుపుల్ ఐడి దీన్ని రిట్రీవ్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ అనదర్ ఫ్రాగ్మెంటేషన్. సో ఎప్పుడైనా మనం హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్ అప్లై చేసినప్పుడు రోస్ మాత్రమే వస్తాయి, వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ అప్లై చేసినప్పుడు కాలమ్స్ వస్తాయి. సో వర్టికల్ అండ్ హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్ కూడా మనం మిక్స్ చేయొచ్చు, రెప్లికేషన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ కూడా మనం కంబైన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫ్రాగ్మెంటేషన్. అండ్ in this unit we are going to discuss about the last topic, that is about client server databases. So client server architecture has two components. First one is client and second one is the server. So what are the clients? These are general purpose computers or workstations. పర్సనల్ కంప్యూటర్స్ కానీ వర్క్ స్టేషన్స్ కానీ మనకు క్లయింట్స్ అవుతాయి. సర్వర్స్ ఏంటి? దీస్ ఆర్ ద లార్జ్ వర్క్ స్టేషన్స్ ఆర్ మినీ రేంజ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఆర్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ సిస్టమ్స్. వీటిని మనం సర్వర్స్ అంటాము. సర్వర్ అనేది ఎప్పుడు మనం బ్యాక్ ఎండ్ కింద వాడతాము, క్లయింట్ అనేది ఎప్పుడు ఫ్రంట్ ఎండ్ కింద వాడతాము. క్లయింట్ ఎప్పుడు సర్వర్ని రిక్వెస్ట్ చేస్తుంది, దానికి కావాల్సిన సర్వీసెస్ కోసం క్లయింట్ ఆల్వేస్ రిక్వెస్ట్ ది సర్వర్. సర్వర్ ఏం చేస్తుంది? క్లయింట్కి కావాల్సిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సర్వర్ విల్ ఆల్వేస్ ప్రొవైడ్ సర్వీసెస్ వెరస్ క్లయింట్ విల్ ఆల్వేస్ రిక్వెస్ట్ ద సర్వర్ వాట్ ఆర్ ద సర్వీసెస్ దట్ ఆర్ నెససరీ. ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ తీసుకున్నప్పుడు దీన్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఇట్ మే బి ఐదర్ ఏ 2 టైర్ ఆర్ ఇట్ మే బి 3 టైర్. ఓకే, సో వాట్ ఈస్ ఎ 2 టైర్ ఆర్కిటెక్చర్? సో 2 టైర్లో ఓన్లీ ఒక క్లయింట్ ఒక సర్వర్ మాత్రమే ఉంటుంది. సర్వర్ అనేది డేటాబేస్ని పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, డేటాబేస్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. క్లయింట్ వచ్చేటప్పటికి యూజర్ ఇంటర్ఫేస్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. సర్వర్ ఆల్వేస్ పెర్ఫామ్ డేటాబేస్ ఫంక్షన్స్ వేరస్ క్లయింట్ విల్ ఆల్వేస్ పెర్ఫామ్ ది యూజర్ ఇంటర్ఫేస్ ఫంక్షన్స్ 2 టైర్లో వచ్చేటప్పటికి. ఓకే, ఐదర్ సర్వర్ ఆర్ ది clients may perform business operations in the 2 tier. So ఇక్కడ 2 types ఉన్నాయి clients అనేది, fat client, thin client. Fat client, what the fat client will refer is arrangement where the clients perform business operations. Business operationsని clients perform చేస్తే దాన్ని fat client అంటాము. thin client, బిజినెస్ ఫంక్షన్స్ అనేది సర్వర్లో ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది థిన్ క్లయింట్. బిజినెస్ ఆపరేషన్స్ని క్లయింటే పెర్ఫామ్ చేస్తే దాన్ని ఫ్యాట్ క్లయింట్ అంటాము. బిజినెస్ ఆపరేషన్స్ కనుక సర్వర్లో ఉంటే దాన్ని థిన్ క్లయింట్ అంటాము. క్లయింట్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి, ఫ్యాట్ క్లయింట్, థిన్ క్లయింట్. అండ్ కమింగ్ టు ద 3 టైర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ ఆర్కిటెక్చర్లో క్లయింట్ వచ్చేటప్పటికి ప్రజెంటేషన్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. డేటాబేస్ సర్వర్ వచ్చేటప్పటికి డేటాబేస్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. అండ్ సపరేట్ కంప్యూటర్స్ అప్లికేషన్ సర్వర్స్ అని ఉంటాయి. అప్లికేషన్ సర్వర్స్ వచ్చేటప్పటికి ఎప్పుడు బిజినెస్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తాయి. ఓకే, అండ్ ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది క్లయింట్ అండ్ ది సర్వర్. సో 3 టైర్ ఆర్కిటెక్చర్లో మనకి ఏమేమి ఉంటాయి?
ఒకటి క్లయింట్ ఉంటుంది. క్లయింట్ ఎప్పుడు మనకి ప్రజెంటేషన్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, క్లయింట్ విల్ ఆల్వేస్ పెర్ఫామ్ presentation functions. And next one is database server. Database server will always perform database function. Database server ఎప్పుడు మనకి database functions నే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద అప్లికేషన్ సర్వర్. ఈ అప్లికేషన్ సర్వర్ వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు ఈ బిజినెస్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద 3-tier ఆర్కిటెక్చర్. ఓకే, సో చూడండి ఇక్కడ క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3 క్లయింట్స్ ఉన్నాయి. సర్వర్తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ సర్వర్ డేటాబేస్తో కనెక్ట్ ఉంది. డేటాబేస్ సర్వర్ ఎప్పుడు డేటాబేస్ ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సర్వర్ ఎప్పుడు బిజినెస్ ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. క్లయింట్ ఎప్పుడు ప్రెజెంటేషన్ ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ క్లయింట్ సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైల్ సర్వర్? సో ఫైల్ సర్వర్లో ఏంటంటే మనకు అంత ఫైల్ని పంపించేస్తుంది. క్లయింట్ సర్వర్లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లోయర్ నెట్వర్క్ ట్రాఫిక్ రెడ్యూస్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ అనేది ఈజీగా జరుగుతుంది, థిన్నర్ క్లయింట్స్ వాడతాము, గ్రేటర్ ప్రాసెసింగ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది, కాస్ట్ తక్కువ అవుతుంది, స్కేలబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్లయింట్ సర్వర్. లోయర్ నెట్వర్క్ ట్రాఫిక్, ప్రాసెసింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే డేటా ప్రాసెస్ గురించి. థిన్నర్ క్లయింట్స్, ఓకే, థిన్నర్ క్లయింట్స్ అంటే ఏంటి? ఎక్కువ ఫంక్షన్స్ సర్వరే పెర్ఫామ్ చేస్తుంది, ఓన్లీ ప్రెజెంటేషన్ మాత్రమే క్లయింట్ పెర్ఫామ్ చేస్తుంది. గ్రేటర్ ప్రాసెసింగ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, నెట్వర్క్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది, కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, ఓకే, స్కేలబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్లయింట్ సర్వర్ సిస్టమ్.